దేవునికి స్తోత్రం. సహోదరి సహోదరులందరికీ వందనాలండి. ఈ సమయంలో ప్రభు మనకు పెట్టిన నియమంలో ఖచ్చితంగా ఉపవాసం ఉండాలనేది చెప్పారు దేవుడు. అంటే ఏంటి ఆ ఉపవాసం అంటే భౌతిక సంబంధమైన ఒక స్థితి ఒకటైతే, ఆత్మ సంబంధమైన నియమంలో చూస్తే ఆయనతో సహవాసము అనేది ఉపవాసం. ఆయనతో సహవాసమే ఉపవాసం. ఆయనతో సహవాసం లేకుండా శారీరకంగా ఆహారం మానేసి, శారీరకంగా వస్త్రాలు ధరించుకొని, శారీరకంగా ఈ స్నానమాచరించి ఇవన్నీ కాదు. యాక్చువల్గా ఆయన ఉపవాసం ఎలా చెప్పారు? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూస్తే, వీరు ఉపవాసం చేస్తే అసలు రహస్యమందు చూచున్న తండ్రికి తప్ప మరెవరికి తెలియకూడదు అని చెప్తున్నారు. తర్వాత ఇంకో మాట చెప్తున్నారు, నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొని అని రాసింది అక్కడ. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16 నుంచి మీరు చూస్తే అక్కడ రాసి ఉన్న సంగతి చూస్తే, మీరు ఉపవాసం చేస్తున్నట్టు మనుషులకు కనబడవాలని చేయడానికి వీల్లేదు. ఇంకో మాట చెప్తున్నారు, నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొని అన్నారు అక్కడ. నీ తల అంటుకొని అంటే ఈ జుట్టు కాదు. తల అంటుకోవడం అంటే జుట్టు కాదు. ఈ తలలో ఉన్న ఆలోచనలు తీసుకోమని, మోహపు చూపు, ధనాపేక్ష, దురాశలు, కలహము, మత్సరము, ఏ వివాదం అయితే ఉన్నదో ఇవన్నీ తీసుకొని వాటి నుంచి బయటపడి ఉన్న ఆలోచనతో ఉండడమే నిజమైన సహవాసం ఆయనతో. అవన్నీ కాకుండా అవన్నీ తలలో ఉంచుకొని ఉపవాసం చేస్తే లాభం ఏమిటి అంటున్నారు ఆయన కొత్త నిబంధన ప్రకారం. అర్థమవుతుందండి. నీ తల అంటుకొని నీ మొహము కడుగుకొని, నీ కంటి చూపు బాగుండాలి, నీ మాట బాగుండాలి, నీ వినే మాటలు బాగుండాలి, నీ వింటున్న మాటలు వాక్య సంబంధమైన నియమాలు తప్ప మరే కొండెములు వినడం కానీ, ఇంకోటి కానీ, దుర్భాషలు కానీ, ఇంకోటి కానీ, ఈ యొక్క ఈ ముఖంలో ఉన్న అవయవాలు ఏవి కూడా వాటిని దరిచేరనీయకూడదు అని చెప్తున్న సంగతులు. ఇవన్నీ లేకుండా చేసే ఉపవాసం ఒక ఉపవాసమేనా? ఇవన్నీ చేసే స్థితిలో ఒక ఉపవాసమేనా? అలా కాదు. అలా చేయడానికి వీల్లేదు. అప్పుడు నీ రహస్యమందున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు అంటున్నారు. ఈ నీ తల అంటుకొని నీ మొహం కడుక్కున్నప్పుడు ఎవరికి తెలియకుండా చేసేదే ఉపవాసం. రహస్యమందు జరగాలి. ఫ్లెక్సీలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 40 రోజులు 30 రోజులు చేస్తున్నాం అని చెప్పి ఫ్లెక్సీలు పెట్టుకోవాల్సిన అవసరంలా. ఆనాడు మోషే గారు చేశారు, ప్రభువారు చేశారు 40 రోజులు ఉపవాసం. ఇప్పుడు చేస్తున్న ఉపవాసము 40 రోజులు మనం చేయగలమా? నిజంగా రేయింబగళ్ళు 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఏ ఆహారము ముట్టకుండా ఉన్నారు. ఇప్పుడైతే అసలు ఆహారం తినకుండా ఉండగలమా మనం? ఇప్పుడు ఉపవాసం పేరిట మరింత ఎక్కువగా తింటాం. రాత్రంతా ఉపవాసం ఉండాలని పొద్దున్నే తింటాం, పొద్దునంతా ఉపవాసం ఉండాలని రాత్రి బాగా తింటాం. రోజు 2 ఇడ్లీ తింటే అప్పుడు 4 ఇడ్లీ తింటాం. రోజు కప్పు కాఫీ తాగితే అప్పుడు గ్లాసులు పాలు, గ్లాసులు కాఫీ తాగుతున్నారు. అలా కాదండి, మేము ఈ రకంగానైనా కూడుకుంటున్నాం కదా అంటే కూడుకోండి, మంచిదే, వాక్యం చెప్పుకోండి, ఎప్పుడైనా చెప్పుకోండి, ఎప్పుడైనా కూడుకోండి. ఈ 40 రోజులే అనేది ఒక ఆచారం. అర్థమవుతుందండి. అందువల్ల ఇలా కాదు చేసేది ఉపవాసం. అక్కడ యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో పాత నిబంధన ప్రకారం చూస్తే, నీ రక్త సంబంధికి ముఖం తిప్పుకుంటున్నట్లును, నీ పనివాడికి జీతం ఇవ్వకుండా బిగపెట్టకుండానట్లును, నీ దగ్గర పనిచేస్తున్న పని వారికి జీతం ఎగ్గొట్టకూడదు, జీతం బిగపెట్టకూడదు, పని చేసిన కూలి ఏ రోజు కూలి ఆ రోజు ఇవ్వాలి, ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. అతడు నాకు మొర్ర పెడితే కనుక నీకు పాపం అంటుకుంటుంది అని చెప్తున్నారు ద్వితీయోపదేశకాండంలో కూడా. కనుక ఏ రోజు జీతం ఆ రోజు ఇవ్వాలి. కనీసం ఇంట్లో పని చేసే వారికి సరైన జీతాలు ఇచ్చే స్థితి ఉండదు. అద్దె కట్టే పరిస్థితుల్లో అబద్ధాలు, అద్దె కట్టే పరిస్థితుల్లో బకాయిలు, ఇవన్నీ ఉండగా ఉపవాసాలు చేస్తే లాభం ఏముందండి? కాణిమానం మేకులు విప్పుటియు, నీ రక్త సంబంధికి ముఖము తెప్పుకుండుటియు, దిక్కుమాలిన వారిని ఆదరించుటియు, దరిద్రులను ఆదరించుటియు, వస్త్రహీనులకు వస్త్రాలు ఇచ్చుటియు ఇదే కదా నిజమైన ఉపవాసం అంటారు అక్కడ. అందువల్ల ఆయనతో సహవాసమే నిజమైన ఉపవాసం. ఆయనతో సహవాసం అంటే ఏంటంటే ఆయన చెప్పిన సంగతులన్నీ చేయడం. ఆయన ఏమైతే నడుచుకోమన్నారో ఆ నడుచుకోమన్న సంగతులు చేయకుండా ఆహారం తినకుండా ఉంటే లాభం ఏముందండి? నిజంగా అనుకోమంటే అంటున్నారు,
మీరు వ్యాపారములు చేస్తూ బుద్ధులాడుకుంటూ ఉపవాసం ఉంటున్నారు అంటున్నారు అక్కడ యెషయా గ్రంథంలో. మీ వ్యాపారాలు మీరు చేసుకుంటూ, వ్యాపారాల్లో అవకతవకలు ఉంటూ, వ్యాపారాల్లో అనేక లాభాపేక్షలు కలిగి ఉంటూ, అక్రమ లాభాపేక్ష కలిగి ఉంటూ, ఆ, ఇంకా సరైన నీతిని అనుసరించకుండా ఉపవాసం ఉంటే లాభం ఏముందండి? కదండి. ఆయన నీతిని అనుసరించకుండా ఉండే ఉపవాసం ఒక ఉపవాసమైనా? ఆయన నీతిని అనుసరించాలి. మీకు అర్థం అవడానికి చిన్న సేవకులు చెప్పిన మాట చెప్తాను. ఒక సేవకులు చెప్తుండగా విన్న మాట. ఒక చేపల వ్యాపారి ఉన్నాడంట. ఆ చేపల వ్యాపారి 2 గంపల్లో చేపలు పెట్టుకుని ఉన్నాడు. ఒకే రకం చేపలు 2 గంపల్లో ఉన్నాయి. కొనుక్కునే వ్యక్తి వచ్చాడు. అయ్యా ఈ చేపలు ఎంత అంటే, ఇవి కిలో 200, ఈ చేపలు ఎంత అంటే ఈ కిలో 100 అన్నాడు. అవేంటి, 2 ఒకే రకం కదా, 2 ఒకే సైజు ఉన్నాయి కదా అంటే, అతను చెప్తున్నారు ఆ వ్యాపారి, చేపల వ్యాపారి, అయ్యా ఇవి ఈ రోజునే పట్టి తెచ్చాను ఫ్రెష్గా, అందువల్ల కిలో 200 రూపాయలు. ఇవి నిన్నటివి ఐస్లో పెట్టాను, అందువల్ల కిలో 100 రూపాయలు అని ఎంత నీతిని ప్రదర్శించాడు చూడండి ఆయన. ఎంత నీతిని అనుసరించాడో చూడండి. అలాంటి వ్యాపారాలు చేస్తూ అప్పుడు ఉపవాసం ఉన్న లాభం. అంతేకాని వ్యాపారంలో ఎన్ని అవకతవకలు, ఉద్యోగాల్లో ఎన్ని అవకతవకలు, మీ కింద ఉన్నవారిని ఎంతగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు, అవమానిస్తున్న పరిస్థితులు, నిందిస్తున్న పరిస్థితులు, కుటుంబ వ్యవస్థలో చూస్తే ఎన్ని రకాలుగా మనం దూషణకరమైన మాట్లాడుకుంటున్న పరిస్థితులు, పదజాలం ఎంత దూషణకరంగా ఉంటుంది, అవతల వ్యక్తిని ఎంత చిన్నబుచ్చుతున్నాము, ఎంత చిన్నబుచ్చే పరిస్థితిలో ఉన్నాము, పక్షపాతం చూపించే పరిస్థితి, పక్షపాతం చూపిస్తున్నాం, వ్యక్తికి మధ్యన భేదం చూపించే ప్రేమలో భేదం, ఇవన్నీ ఉండగా 40 రోజులు ఉపవాసము, 40 రోజులు కూడిక, పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం, ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క కూడిక, ప్రతిరోజు సమాజంలో ఒక్కొక్కరి ఇంట్లో కూడిక. ఏంటి అంటే పలహారాల కూడిక, ప్రార్థన, అక్కడ స్వీట్స్, హాట్స్, టిఫిను, భోజనం, తతంగం. నిజంగా మార్పు చెందిన స్థితి కావాలి అంటున్నారు ప్రభు. నిజంగా అంతరంగంలో మార్పు చెందినప్పుడు మీరు ఎంతసేపు ఉన్నారో అంతసేపు ఉంటే చాలు. మీరు యథార్థంగా కొద్దిసేపు, నిజమే అవసరమే, ఆ శరీరాన్ని నలగొట్టుకోవడం అవసరమే. సమస్తాన్ని ఏదైనా సాధించాలంటే ఉపవాసం వల్లే సాధించగలమని చెప్తున్నారు. అయితే అది ఎంతసేపు ఉండగలమో అంతసేపు మీ వ్యాపారం మాని, ఇంట్లో పని మానేసి, ఇతర ఆలోచనలు మానేసి, తలలో ఉన్న ఆలోచనలు అంటుకొని, మొహం కడుగుకొని, అంటే ఏంటి, వ్యర్థమైన చూపు, వ్యర్థమైన మాట, వ్యర్థమైన వినికిడి, వ్యర్థమైన సంభాషణలు, ఇవన్నీ మానుకొని ఉన్నప్పుడు ఉండే ఉపవాసము కొద్దిసేపు గడిపినా, ఒక 2 గంటలు గడిపినా, గంట గడిపినా శ్రేష్టమైన స్థితిలోకి వెళతాం. రహస్యమందు చూచున్న తండ్రికి, తలుపులు వేసుకుని రహస్యమందు, గృహంలో మీ కుటుంబ సభ్యులకే తెలియకూడదు అని చెప్తున్నాడు దేవుడు. పక్క వారికే తెలియకూడదు ఉపవాసం ఉన్నట్టు అని చెప్తున్నారు. మనమేమో టంక్ వేస్తున్నాం, 40 రోజుల ఉపవాస ప్రార్థన అని చెప్పి పెద్ద ఫ్లెక్సీ పెడుతున్నాం. అసలు ఎవరికి తెలియకుండా చేయండి అంటున్నారు. రహస్యం అది, ఇది సొంతం, వ్యక్తిగతం. కొత్త నిబంధనల ప్రకారం వ్యక్తిగతం, ఉపవాసం అనేది వ్యక్తిగతం, అది ఎవరికి తెలియకూడదు. మీ యొక్క పరిస్థితిని చక్కబెట్టుకోవడం కోసం, ముఖ్యంగా ఆత్మీయ సంగతులను చక్కబెట్టుకోవడం కోసం ఉపవాసం చేయాలి. నాలో పాపం పోవట్లేదు ప్రభా, అబద్ధం పోవట్లేదు ప్రభా, నాలో కామతత్వం పోవట్లేదు ప్రభా, నాలో ధనాపేక్ష పోవట్లేదు ప్రభా, నాలో మోహపు చూపు పోవట్లేదు ప్రభా, నాలో కోపం పోవట్లేదు ప్రభా, నాలో అసూయ పోవట్లేదు ప్రభా, నాలో కలహం పోవట్లేదు ప్రభా అని దానికోసం ఉపవాసం చేసే పరిస్థితులు కనబడాలి. దానికి ఉపవాసం చేసుకోవాలి. ఆత్మీయ స్థితిని చక్కబెట్టుకొని తర్వాత మనకి అవసరతల కోసం చేసినప్పుడు ఒక ఫలితం ఉంటుంది ఖచ్చితంగా. మన స్వస్థతల కోసం, మన శారీరక స్వస్థతల కోసం, రుగ్మతల కోసం, పోగొట్టుకోవడం కోసం ఒకరికొకరు ఉపవాసం ఉండడం కూడా చాలా ప్రాముఖ్యం. అంతేగాని ఏదో వేషధారణగా చేసేది ఏది కూడా దేవునికి అంగీకారం కాదు కూడా. అది చెప్పలా, అట్లా అని చెప్పలా. ప్రభు నిక్కర్చిగా చెప్పారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, రహస్యమందు చూచుచున్న తండ్రికి మొరపెట్టండి, మీ తల అంటుకోండి, మీ ముఖము కడుక్కోండి, మీ తలలో ఉన్న ఆలోచనలు అంటుకోండి, మీ ముఖంలో ఉన్న భావయుక్తమైన స్థితిగతులన్నీ మార్చుకోండి, అంతరంగ స్వభావాన్ని మార్చుకోండి, పరిశుద్ధతను కలిగి ఉండండి, నీతిని కలిగి ఉండండి. అప్పుడు నా దగ్గర మోకరిల్లి రహస్యమందు మీరు మోకరిల్లి ప్రార్థన చేయండి అని చెప్పారు. అలా చేశారు ఆ ప్రభు అయినా మోషే అయినా. కానీ 40 రాత్రులు 40 పగళ్ళు ఆహారం మానేస్తే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి సెలైన్లు ఎక్కించుకోవాలి. కానీ తింటూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం కదా. తినకుండా చేయలేం కదండి. ఏదో కొద్దిసేపు ప్రార్థనలో ఉండడం, 2 వాక్యం వినడం, వచ్చేయడం అంతే తప్ప
మార్పు లేని జీవితాలుగా కనబడితే ఎంతసేపు అయినా ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని అక్కడ 40వ సంవత్సరం ఉపవాస ప్రార్థనలు, 30వ సంవత్సరం ఉపవాస ప్రార్థనలు, 30వ వార్షికోత్సవాలు, 40వ వార్షికోత్సవాలు, 20వ వార్షికోత్సవాలు, 16వ వార్షికోత్సవాలు. ఏం లాభం అండి అంతరంగంలో మార్పు లేకుండా? ఈరోజేమో 10 అడుగులు స్టేజ్ చేస్తే తర్వాత 11 అడుగులు స్టేజీ, తర్వాత 12 అడుగులు స్టేజీ, తర్వాత మిలుకు మిలుకు లైట్లు, తర్వాత జెండాలు. ఇవండి జరిగేదంతా కూడా యాంత్రికంగా. మీటింగ్లు పెడితే జెండాలు, మిల్క్ మిల్క్ లైట్లు, స్టేజ్ మీద కనపడడానికి లైట్లు పెట్టుకుంటే పర్వాలేదు, పొగలు, స్టేజ్ మీద పొగలు. ఇవన్నీ కాదండి, కాదు అని చెప్తున్నారు దేవుడు. ఎవరిని విమర్శించడానికి కాదు నేను చెప్తున్నది. కానీ చేసేది మనము ఆత్మీయతతో చేయాలి, ఆత్మ సంబంధమైన నియమాలతో కూడిన సంగతులు చేయాలని చెప్తున్నారు. అందువల్ల అవన్నీ ఏం అవసరంలా, కానీ అంతరంగ స్వభావము ఆయనకి అలంకారంగా ఉండాలి. మనం మొరపెడితే మన ప్రార్థన పరలోకముకు చేరినట్లుగా, పరమునకు వినబడినట్లుగా, మీ గొంతు వినబడినట్లుగా ఉండాలని చెప్తున్నారు. అక్కడ యెషయా గ్రంథం 58వ అధ్యాయం మొత్తం చదవండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 నుంచి చదవండి. మీకు ఉపవాసం గురించి దేవుడు చెప్పిన సంగతులు స్పష్టమవుతాయి. నా మాటలు కాదు, ఇది దేవుని మాటలు కనుక పరిగణలోకి తీసుకుంటారని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.